సో, యెస్. అయితే ఈరోజు నేను అడగడం కన్నా కూడా మీరు చెప్తే వినాలని ఉంది. మీరు అడగండి నేను చెప్తా. నాకు ఈరోజు ఆ! మీరు చెప్పే కుళ్ళు జోకులు విని నా కడుపు పగిలిపోవాలి. ఫస్ట్ కుళ్ళు జోకులతో స్టార్ట్ చేద్దాం. ఒక 2, 3 జోకులు చెప్పండి. అయ్యో! ఒక్కటే ఇది కామన్. నేను అన్నింటిలో ఇదే అన్నింటిలో అడుగుతా. చెప్పిన జోక్ నాకొద్దు. నేను నవ్వను నేను. కొత్తది ఓకే. కావాలి. వాట్ ఈస్ బ్లూ అండ్ హ్మ్. నాట్ హెవీ? హ్మ్. నేను దానికి ఆన్సర్ చెప్పాలా ఇప్పుడు? హ్మ్. నేను జోక్ చెప్పమంటే మీరు నాకు పజిల్స్ చేస్తున్నారేంటి? అదే తెలీదు. లైట్ బ్లూ. అబ్బా! సో, అంటే ఇలాంటి కుళ్ళు జోకులు లేకపోతే ఇలాంటివి అడిగితే అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారు ఈటిల్ని? నో ఎక్కడైనా చదువుతాను. అవి గుర్తుపెట్టుకొని కానీ అందరి మీద వాడుతుంటారా? గుర్తుపెట్టుకుంటాను. లేకపోతే నేనే నా ఓన్ జోక్స్ కూడా ఉంటాయి. హ్మ్. లైక్ లయ పేరుని ఉల్టా చేస్తే అయల్. ఐ లవ్ యూ అని చెప్పాను మ్యామ్‌కి. హ్మ్. సో, ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. యాహ్! క్రియేటివిటీ ఎక్కువనమాట వర్షాబల్లంకి. క్రియేటివిటీ కాదు. హ్మ్. యాహ్! మేబీ హ్మ్. జస్ట్ నాకు బోర్ కొడితే నేను నన్నే ఎంటర్‌టైన్ చేసుకుంటాను. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను జోక్ చేసేటప్పుడు నా ముందున్న పర్సన్ నవ్వరు. మోస్ట్‌లీ నేనే నవ్వుకుంటా. సో, ఐ థింక్ ఐ యామ్ ఎంటర్‌టైనింగ్ అది మైసెల్ఫ్. గ్రేట్ థింగ్ గదా! ఇప్పుడు మీరు జోకేస్తే ఎవడో నవ్వాలని టెన్షన్ ఉండదు. అవసరం లేదు. మనకు మనమే నవ్వుకుంటాం కాబట్టి హ్యాపీగా నవ్వుకోవచ్చు. యాహ్! అయితే నాకు తెలిసి తమ్ముడు టీమ్ మొత్తానికి పెద్ద అందరూ మాట్లాడుతున్నారు. ఫారెస్ట్‌లో ఉండి చేశారు అది ఇది అని చెప్పి. అదంతా కాదేమో. ఇదే ఎక్కువ శిక్ష అన్నట్టు అదే వాళ్ళకి. నేను అనుకున్నాను. ఆ! ఇప్పుడు నితిన్ సార్‌కి నాతో వర్క్ చేసి ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఈ ఆమె జోక్స్ కూడా ఫేస్ చేసేసాను. లైఫ్‌లో ఏమొస్తే ఫేస్ చేసుకుంటాను అనే ఒక ఏంటి కాన్ఫిడెన్స్, ఒక వర్ష స్ట్రెంగ్త్ వచ్చింది. జోక్స్ ఫేస్ చేయగలిగితే చాలు. జీవితంలో ఏదైనా ఫేస్ చేయొచ్చనమాట. నేను మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీ జోకుల గురించి మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నారు. కంప్లెయింట్స్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైము అమ్మాయిలు బేసిక్‌గా హైట్ గురించి మాట్లాడినా, వెయిట్ గురించి మాట్లాడినా బాగా కాన్షియస్ అయిపోతారు. పొట్టి పిల్లని మిమ్మల్ని మీరే కాంప్లిమెంట్ ఇచ్చేసుకుంటున్నారు. మీరు నన్ను అనకూడదు. నేను నేను అనకూడదు. అనుకోవచ్చు. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు. బికాజ్ ఐ హ్మ్. యామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ హ్మ్. అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ క్యూట్ ఆల్సో. హ్మ్. సో, నేను అనుకోవచ్చు. కానీ వేరే ఎవరు అనకూడదు. అరే! మాకు కూడా క్యూట్‌గా కనపడతారు. మేము పొట్టి పిల్ల అనకూడదా అప్పుడు? మీరు చెప్పే విధానం బట్టి అది మారుస్తది. పొట్టి పిల్ల వర్ష. ఇది ఎలా యాక్చువల్లీ కనపడింది ఐ యామ్ మీకు? వెరీ కాన్ఫిడెంట్ దట్ వే. నాకది హైట్ అండ్ ఐ యామ్ యాక్చువల్లీ నాట్ దట్ ఐ యామ్ 5'4". యెస్. సో, యెస్. ఇట్స్ యెస్. నాట్ లైక్ ఇట్స్ హ్మ్. నార్మల్ హైట్ ఓన్లీ. యెస్. యెస్. కానీ ఐ డోంట్ మైండ్. యెస్. యాహ్!